మహాగణుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున పేరు వచ్చిన పరిశుద్ధులందరికీ, సేవకులకును, పెద్దలకును, ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో జాయిన్ అయిన ప్రియులందరికీ ప్రభు పేరట వందనాలు. ఈ దినం ప్రభు దినం గనుక ప్రేరేపించబడిన వారు క్లుప్తంగా స్తుతులు చెల్లించాలని మనం చేస్తుంటున్నాను. కనికర సంపూర్ణుడైన మా దేవ, కరుణామేడ, ప్రేమమేడ, రాజులకు రాజా, ప్రభులకు ప్రభా, అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుడైన దేవ, మీకు స్తోత్రాలు, స్థుతులు సమర్పించుకుంటున్నాం నాయన. అయ్యా, మరొక నూతన దినాన్ని, మా ప్రభు దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు దేవుడు ప్రభా. మేము ఒక దర్శనం చేసుకున్న గొప్ప ధన్యతను మీకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. కానొకప్పుడు మాకు ఇటు భాగ్యం లేనటువంటి వారం, మీకు దూరంగా ఉన్నటువంటి వారం, చీకట్లో ఉన్న వారం, పాపంతో, శాపంతో నిండుకొని నరకానికి పాత్రలైన మమ్మల్ని నాయన మర్తని మీరు ప్రేమించి పరమను విడిచి భూలోకానికి నాయన మానవుడుగా వచ్చి మా పాప దోషాలన్నీ కలవశిలో మీరు భరించి మాకు బదులుగా శిక్షను ఇచ్చి అవమానాలు, నిందలు, దెబ్బలు ఆయన మర్తని నేను గురించి మా కొరకు మీరు కాచిన పుణ్య రక్తాన్ని బట్టి మీకు స్తోత్రాలు స్మరణాలు చెల్లిస్తున్నాం. కొంచెం కాన్ఫరెన్స్ ప్రారంభించుకుంటుండగా మాత్రం వినండి, అంతవరకు చక్కగా నడిపించుకుంటారని నమ్మని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కార్యక్రమం అంతట్లో మీరే ఘనంగా మట్టంగా మర్యాదగా జరిగించుకుంటారని ఘనత మహిమ ప్రభావం గౌరవిస్తూ మాకు చేసిన మేలన్నింటి బట్టి ఉపకారాన్ని బట్టి స్థుతిస్తూ స్తోత్రిస్తూ మా స్థుతులు స్తోత్రములు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున మీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తుతులు చెల్లించిన ఆదినారాయణ అన్నకు ప్రభువు నామన వందనాలు. ఇప్పుడు గాయకులు మన మధ్యలో ప్రేరేపించబడిన వారు స్తుతి గీతం ఒక పల్లవి 2 చరణాలు పాడాలని మనం చేస్తుంటాం. ప్రేమ స్వరూపా నాపై చూపినా నీ ప్రేమను నే కీర్తింతును. నీ కన్నా నాకెవరున్నారు నా ప్రభువా, నిన్ను స్తుతింతును. ప్రేమ స్వరూపా నాపై చూపిన నీ ప్రేమను నే కీర్తింతును. ఆదియందునే ఉన్నవాడవు, ఆయనే నీవైయున్నావు. ఆదియందునే ఉన్నవాడవు, ఆయనే నీవైయున్నావు. రక్తమిచ్చినను కొన్నవాడవు, వాక్యముగా ఇప్పుడున్నావు. ప్రేమ స్వరూపా నాపై చూపిన నీ ప్రేమను నే కీర్తింతును. పేరు పెట్టినను పిలుచుకుంటివి, నా చేతిని పట్టుకుంటివి. పేరు పెట్టినను పిలుచుకుంటివి, నా చేతిని పట్టుకుంటివి. నీ చేతిలో నన్ను చెక్కుకుంటివి, ముదిమి వరకు నెత్తుకుంటివి. ప్రేమ స్వరూపా నాపై చూపిన నీ ప్రేమను నే కీర్తింతును. ప్రేమ స్వరూపా
నాపై చూపిన నీ ప్రేమను నే కీర్తింతును. నీ కన్నా నాకెవరున్నారు నా ప్రభువా, నిన్ను స్తుతింతును. ప్రేమ స్వరూప నాపై చూపిన నీ ప్రేమను నే కీర్తింతును. అయ్యా వందనాలు అందరికీ. చక్కని స్తుతి కీర్తన పాడి ప్రభువును గణపరిచిన చంద్రనకు ప్రభు నామన వందనాలు. ఇప్పుడు ఆరాధన తలంపులు విందాం. 10-15 నిమిషాలు ఆరాధన తలంపులు మన సహోదరులు బి సత్యమన్న వాక్యం ఆరాధన తలంపులు అందిస్తుంటున్నా. మనందరం శ్రద్ధగా విందాం. అన్న వందనాలన్నా. సత్యం బాబన్నా. వందనాలు వందనాలు. ప్రభువు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఆరాధనలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆదికాండం 23వ అధ్యాయం 14 నుంచి 20 వచనాలు చదువుకుందాం. ఆదికాండం 23వ అధ్యాయము 14 నుంచి 20 వచనాలు చదువుదాము. అందుకు ఎఫ్రోను, అయ్యా నా మాట వినుము, ఆ భూమి 400 తులములు వెండి చేయును. నాకు నీకు అదెంత? మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టమని అబ్రాహామునకు ఉత్తరం ఇచ్చాను. అబ్రహాము ఎఫ్రోను మాట వినెను. కాబట్టి హేతు కుమారులకు వినబడినట్లు ఎఫ్రోను చెప్పిన వెల, అనగా వర్తకులలో చెల్లు 400 తులముల వెండి అబ్రహాము తూచి అతనికి ఇచ్చాను. అలాగున మమ్రే ఎదుటనున్న మక్పేలా యందలి ఎఫ్రోను పొలము, అనగా ఆ పొలమును దాని యందలి గృహయు దాని పొలిమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లన్నీయు అతని ఊరి గవిని ప్రవేశించు వారందరిలో హేతు కుమారుల ఎదుట అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడి. తరువాత అబ్రహాము కనాను దేశములో హెబ్రోనును మమ్రే ఎదుట నున్న మక్పేలా పొలము గృహలో తన భార్య అయిన శారాను పాతిపెట్టెను. ఆ పొలమును దానిలోనున్న గృహయు హేతు కుమారుల వలన శ్మశానం కొరకు అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడి. ఈ ఉదయకాల సమయంలో మనము ఆరాధన తలంపులుగా కొన్ని విషయాలు ఇందులో మనం చూద్దాం. మొట్టమొదటిగా 23వ అధ్యాయము మన వరుస క్రమంలో మనం ధ్యానం చేస్తున్నాం. అబ్రహాం జీవితంలోంచి నాకు ఇచ్చిన ప్రతి నెలలో ఒక్కొక్క అధ్యాయం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఒకటి. రెండవది, ఇందులో మనం గమనిస్తున్నప్పుడు ఈ నెలలో మనం 23వ అధ్యాయం చూస్తున్నాం. ఈ 23వ అధ్యాయంలో శారా యొక్క మరణాన్ని గురించి మనం చూస్తున్నాం. ఇందులో సమాధి కార్యక్రమానికి సంబంధించిన ఒక విషయాన్ని మనం చూస్తాము. అందులో 23లో 11వ వచనంలో మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టుటకు అన్నాడు. మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టడానికి. అవును. 23:4లో ఆమెను పాతి పెట్టుటకు అనే పదాన్ని మనం చూస్తాం. 23వ అధ్యాయం 4వ వచనంలో ఆమెను పాతి పెట్టుటకు.
ఈ మాటలు మనం గమనిస్తున్నప్పుడు పాతి పెట్టటము అనే పదము మనం చూస్తున్నప్పుడు మొట్టమొదటిగా ఆదికాండము 3వ అధ్యాయంలో ప్రభు మరి ఆదాముతో మాట్లాడుతూ, నేను నీకు చెప్పిన మాట నువ్వు వినలేదు, నీ భార్య మాట విని నేను తినవద్దన్న పండు నువ్వు తిన్నావు, కాబట్టి నీవు మన్నై పోతావు అని అంటాడు. 3వ అధ్యాయంలో 19వ వచనంలో, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖ చెమటను కార్చి ఆహారము తిందువు, ఎలయనగా నేల నుండి నువ్వు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోతావు అని మొట్టమొదట మానవుడు ఆదామును అందరూ మృతి చెందుతున్నారు. అందరికీ ఆ మరణం అనేది ఉంది. కాబట్టి ఆ మొట్టమొదట మానవుడైనటువంటి ఆదామును కూడా దేవుడు ఏమన్నాడంటే, నువ్వు నీ భార్య మాట విన్నావు, నేను తినవద్దన్న పండు తిన్నావు, కాబట్టి నీ ముఖ చెమటను కారుస్తావు, భూమిని దున్ని నేలను పంట పండిస్తావు, నీవు మన్నుకు తిరిగి చేరువను అన్నాడు. కాబట్టి ఆ నీ నేల నుండి తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నై పోతావు అన్నాడు. మన్నైపోతావు. పాతి పెట్టే విషయాల్లో 3 రకాలుగా ఉంటాయి. ఒకటి కాల్స్తారు, కాల్చే వాళ్ళు ఉంటారు. మరి కొంతమంది తీసుకెళ్లి గంగా నదుల్లో అక్కడ పాడవేసే వాళ్ళు ఉంటారు. మరి ఒక విధానం ఏంటంటే మట్టిలో పూడ్చిపెట్టే వాళ్ళు ఉంటారు. మట్టిలో పూడ్చిపెట్టే వాళ్ళు ఉంటారు. కాబట్టి కాల్చటం అనేది, దహించటం అనేది ఒక వ్యక్తులు అంటే ఎక్కువగా మన భారతదేశంలో అయితే హైందవ సోదరులు ఎక్కువగా చనిపోయిన వారిని చితి భస్మం మీద ఉంచి కాల్చివేస్తారు వాళ్ళని. అది మరి ఆ బూడిదలు అస్థికలు తీసుకెళ్లి ఏదో పవిత్ర గంగా జలాల్లో వాటిని కలుపుతారు. మరి కొంతమంది ఆ కాశీ లాంటి స్థలాలకు తీసుకెళ్లి శవాలను పడేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా రకరకాలుగా ఉంటారు వాళ్ళ సమాధి కార్యక్రమాలు. కానీ దేవుడు మొట్టమొదట సమాధిని ఎలా చెప్పాడంటే, మరణంతో ఆ యొక్క సమాధిని పూడ్చిపెట్టమన్నాడు, పాతి పెట్టమన్నాడు. బైబిల్లో మీరు ఎక్కడైనా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కాల్చటము అనే పదాన్ని మనం చూస్తే, అగ్నితో కాల్చటం అనేది తీర్పుకు సాదృశ్యంగా చూస్తాం. పాతి పెట్టడం అనేది అది దాని మీనింగ్ వేరుగా ఉంటుంది. దాన్ని కూడా నేను చెప్తాను. ఇప్పుడు కొన్ని ఆరాధన తలంపులు, ఇందులో కొన్ని విషయాలు మనం చదువుతాం. యోహాను సువార్త మరి 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 41వ వచనం. 19:40. ఆయన సిలువ వేయబడిన స్థలము ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడను ఎప్పుడును ఉంచబడిన క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను గనుక ఆ దినమున యూదులు సిద్ధపరచు దినమై ఉండెను. అందున వారు యేసును పెట్టిరి అన్నాడు. 40వ వచనంలో కొంచెం అర్థమవుతాడు చెప్పాలంటే, 19:40లో అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి
యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికంటే ఆ దేహానికి పూసి నారబట్టలు చుట్టారు. ఇక్కడ ఒక తోటను మనం చూస్తున్నాం. అవును, మొట్టమొదట మానవుడు పాపం చేసింది కూడా తోటలోనే. అది ఏదోను తోట. ఇక్కడ యేసు ప్రభు సిలువ వేసిన స్థలం, అక్కడ దగ్గరలో సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉందంట. దగ్గరలో ఒక తోట. లోకరక్షకుడైన క్రీస్తు ప్రభు, దేవుని కుమారుడు, పాపుల కొరకు మరణించింది కూడా ఆ తోటలోనే మనము గమనిస్తాం. లోకరక్షకుడైన క్రీస్తు ప్రభు కూడా, ఆయన మరణం కూడా తోటలోనే మనం గమనిస్తాం. ఆశ్చర్యంగా ఇంకొక విషయం ఏంటంటే, ఆ తోటలోనే సమాధి కూడా ఒకటి, క్రొత్త సమాధి ఉందంట. ఆ సిలువ వేయబడే స్థలానికి దగ్గరలో ఉంది కాబట్టి మరి దేహాన్ని అంత దూరం తీసుకెళ్తామని అక్కడే ఆ యొక్క అంత్యక్రియలు చేయటానికి యేసు ప్రభు యొక్క దేహాన్ని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ మరి ఆ దేహానికి నారబట్టలు చుట్టి అందులో మరి సుగంధ ద్రవ్యాలు పూసి ఆ సమాధిలో ఉంచారు. అసలు నిజంగా ఈ విషయాలు మనం గమనిస్తున్నప్పుడు మనకు అర్థం కాదు, కానీ మానవుడు పాపం చేసింది మొట్టమొదటి తోట అయినటువంటి ఏదోను తోటలోనే. నువ్వు ఆ పండు తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు అని చెప్పాడు. నువ్వు నా మాట వినలేదు, నువ్వు పండు తిన్నావు, నేను మొగ చెమటను కార్చి భూమిని దున్నాలి, పండించాలి అన్నాడు. నువ్వు తిరిగి నేలకు చేరు వరకు నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోతావు అని చెప్పాడు. యేసు ప్రభు ఆఖరిగా సిలువ వేయబడిన స్థలము యోహాను రాశాడు. కలవరి స్థలం అది. దాని సమీపంలో తోట ఉంది. మానవుడికి ఆ యేసు ప్రభు యొక్క సమాధి చాలా ప్రాముఖ్యమైనది. ప్రభువు పాతి పెట్టబడ్డాడు. యోహాను లేక కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం గమనిస్తున్నప్పుడు హలో, యోహాను అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మరి మనం గమనిస్తున్నప్పుడు 35 నుంచి కొందరు పౌలును అడిగినప్పుడు ఈ ప్రశ్నలో ఆయన చెప్తాడు, ఓ అవివేకి, నువ్వు విత్తినది చచ్చితే గాని అది బ్రతకదు కదా. నువ్వు విత్తిన దాన్ని చూడగా అది గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే అంటూ అక్కడ కొన్ని విత్తనాల గురించి లేక కొన్ని అది పక్షుల గురించి మరి ఆకాశ వస్తు రూపాల గురించి చెప్పి ఒక మాట అంటాడు. మరి వీటన్నిటిగా మనం గమనిస్తున్నప్పుడు మొదటి ఆదాము శరీర సంబంధమైన వాడు, భూ సంబంధమైన వాడు. కడపటి ఆదాము ఆత్మ సంబంధమైన మనుషుడు. భూ సంబంధమైన మనుషుడు ఏ విధంగా మనం ఆయన దిలోంచి వచ్చామో శరీరంలోంచి, అలాగే కడపటి ఆదామైన వాడు 48వ వచనంలో మట్టి నుండి పుట్టిన వాని నుండి పుట్టిన వారు అట్టివారే, పరలోక సంబంధి అయిన వాడు ఎట్టివారో పరలోక సంబంధులు కూడా అట్టివారే. మనము మట్టి నుండి పుట్టిన వాని పోలిక ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికను కూడా ధరించమని చెప్పి 50 నుంచి ప్రభువు రిజరెక్షన్ చెప్తున్నాడు.
అలాగే మనం కూడా ఎలాగ మార్పు చెందుతున్నామో మనం చెప్తున్నాడు. ఇప్పుడు రోమా పత్రికలో మనం గమనిస్తున్నప్పుడు రోమా పత్రిక మొదటి అధ్యాయంలో చూడండి. రోమా పత్రిక మొదటి అధ్యాయంలో ఆ 7 ఆ 1-7 వచనాలు కలిసి ఉంటాయి మనం అక్కడ చూస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమై ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానము చేయబడిను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారునిగా ప్రభావముతో నిరూపింపబడెను అన్నాడు. మృతులను మనం చూస్తున్నప్పుడు అక్కడ శరీరాన్ని బట్టి యేసు ప్రభువారు దావీదు సంతానమే గాని మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ఆయన నిరూపించబడ్డాడు అనే మాటను మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు ఎవరు అంటే పునరుద్ధానుడు, మరణాన్ని జయించినవాడు. అవును, ఈరోజు మనము ప్రభువుని ఆరాధించడానికి ఒక ముఖ్యమైన విషయము ఏమిటి అంటే సమాధి దగ్గర ఒక నిరీక్షణ మనకు కలుగుతుంది. అవును, ఆదాం మొదలుకొని అబ్రహాము, శారా, ఇంకా ఆ సమాధులన్నిటిలోనూ అందరూ మృతి చెంది ఉన్నారు కానీ వీరందరికీ ఒకే ఒక్క నిరీక్షణ ఎవరి ద్వారా కలుగుతుందంటే యేసు ప్రభు ద్వారా మాత్రమే ఒక నిరీక్షణ కలుగుతుంది. అవును, పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభువుని మనం ఆరాధిస్తున్నాం. అవును, అనేక మంది ప్రపంచంలో ద గ్రేట్ అనేబడవలసిన వాళ్ళు కూడా వచ్చారు, మరణించారు, సమాధి దగ్గర సమాప్తం అయ్యారు. కానీ చావును సమాధిని గెలిచి లేచిన వాడు యేసు ప్రభు ఒక్కడ మాత్రమే. ఆయనే మరణాన్ని మరి మరణపు ముళ్ళును విరిచాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథానికి మనం వద్దాం. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో జయించిన ప్రభువుని, మరణాన్ని జయించిన ప్రభువుని వాళ్ళు ఎలా ఆరాధిస్తున్నారో మనం గమనిస్తున్నప్పుడు మొదటి అధ్యాయంలో ఆ 17వ వచనం, నేను ఆయన్ని చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకుము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను అన్నాడు. ఆయన యుగాయుగాలు సజీవుడు. అవును, ఆయన యుగాయుగాలు సజీవుడు. యోహాను ఆయన పాదాల దగ్గర పడిపోయాడు. ఎందుకంటే భూలోకంలో ఉన్నప్పుడు ఆయన రొమ్మును ఆనుకొని ఆయన వెంబటుండే యోహాను ఎప్పుడు ఆయన రూపాన్ని దగ్గరగా ఉండి చూసేవాడు. కానీ తిరిగి లేచిన ప్రభువును చూస్తున్నప్పుడు ఆ యొక్క సారూప సౌందర్యాన్ని వర్ణిస్తూ ఆయన పాదాల దగ్గర ఎలా పడిపోయాడంటే ఒక చచ్చిన వాని వలె బోర్లకు పడిపోయాడు. బోర్లకు పడిపోయినప్పుడు ఆ వెంటనే ప్రభు ఆ యోహాను మీద చేతులుంచిలే ఆయన ఒక క్రొత్త విషయాలు చెప్తున్నాడు. మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగాయుగములు సజీవుడునై ఉన్నాను, మరణము యొక్క పాతాళము యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. మన మందిరంలో వచ్చే కానుక యొక్క ట్రెజర్ తాళం చేతులు నా దగ్గర ఉన్నాయి అంటలా, మరణము యొక్క తాళపు చేతులు, పాతాళం యొక్క తాళపు చేతులు నా దగ్గర ఉన్నాయి అన్నది. ఏంటండి ఈ భాష? నిజంగా ఆయన రూపం ప్రత్యేకంగా కనపడుతుంది, ఆయన భాష ప్రత్యేకంగా కనపడుతుంది. ఇక్కడ పక్కనే 5వ అధ్యాయంలో కూడా గొర్రె పిల్లను ఆరాధిస్తున్న వారు చూసి వెంటనే ప్రియులారా ఎలాగో ఆ పెద్దలు చూడండి 5వ అధ్యాయం 9వ వచనం, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథము తీసుకుని దాని ముద్దలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడివై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములో ఆయా భాషలో మాట్లాడు వారిలోను ప్రతి జనములో ప్రతి ప్రజలోను ప్రతి జనములో దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగా చేసితివని వారు భూలోకములో ఒక కొత్త పాట పాడుతున్నారు ప్రియులారా.
కదా. 12వ వచనంలో వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, బలం, ఘనత, మహిమ, స్తోత్రము పొందనరుగుడని గొప్ప స్వరముతో ఆయన్ని ఆరాధిస్తున్న వారిగా మనం చదువుతున్నాం. అవును, వధించబడ్డ గొర్రె పిల్ల కదా. ఆ, ఈ వధించబడ్డ గొర్రె పిల్ల, వధించబడ్డ గొర్రె, నువ్వు వధించబడిన వాడివి. 10వ వచనంలో నువ్వు వధించబడ్డావు, 11వ వచనంలో నువ్వు వధించబడ్డావు. ఉం? మానవుల కొరకు వధించబడి ఆయన రక్తము చేత కొన్నాడు. మరి వధించబడ్డ గొర్రె పిల్ల, 14వ అధ్యాయం ప్రకటనలో మనం గమనిస్తే 14వ అధ్యాయం మొదటి వచనంలో, మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండేను అని. వధించబడ్డ గొర్రె పిల్ల నిలవబడింది అంటే తిరిగి లేచింది. అవును, తిరిగి లేచింది. 24 పెద్దలు, 4 జీవులు, కోటాను కోట్ల దేవదూతలు, ప్రియులారా, గొర్రె పిల్లకు మహిమ, ఘనత, స్తోత్రము, మరి ఐశ్వర్యము, శక్తి మొత్తము నీవేనయ్యా అంటూ వారు స్తుతించి ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో పాతి పెట్టబడ్డ ప్రభు మన కొరకు మరణించాడు, సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. అదే పునరుద్ధాన దినం, అదే క్రిస్టియన్ హోప్, క్రైస్తవ నిరీక్షణ. క్రైస్తవ నిరీక్షణ ఆయన తిరిగి లేచి మానవులందరికీ ఒక నిరీక్షణ కలుగజేశాడు. ఆయన శరీరాన్ని బట్టి దావీదు సంతానంలో పుట్టాడు గాని ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచుట ద్వారా ఆయన దేవుని కుమారుడిగా నిరూపించబడ్డాడు. అవును, ఇంకా ఇలా చెప్తూ పోతే ఇంకా తిమోతి పత్రిక అక్కడక్కడ ప్రభు యొక్క పునరుద్ధానంలో శక్తిని, ఆ ప్రభావాన్ని తెలియచేస్తున్నాడు. ప్రభు యొక్క శక్తి అంతా, ప్రభు బలమంతా యుద్ధాల్లో మనుషుల దగ్గర చూపించలా, మరణం దగ్గర చూపించి మరణపు ముళ్ళు విరిచాడు. మరణపు కొమ్ములు వంచి ఇరిచి మరణమాన్ని ముల్లెక్కడని ఎగతాళి చేశాడు, ప్రియులారా. కాబట్టి అలాంటి రిజరెక్షన్ లో మహిమలో ఉన్న ప్రభువుని మనం ఉదయకాలం ఆరాధిస్తూ ప్రభువును స్తుతిస్తూ మిగతా వచనాలను 23వ అధ్యాయం కంటిన్యూషన్ చేద్దాము. దేవుడి చిన్న తలంపులు దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆరాధన తలంపులు అందించిన యోగ్యుడవో యేసు ప్రభో నీవే యోగ్యుడవో, యోగ్యుడవో, యోగ్యుడవో యేసు ప్రభో నీవే యోగ్యుడవో. మరణము గెల్చిన యోధుడవో, మరణము గెల్చిన యోధుడవో, నా జీవితమున పూజ్యుడవో, నా జీవితమున పూజ్యుడవో, యోగ్యుడవో, యోగ్యుడవో యేసు ప్రభో నీవే యోగ్యుడవో. క్లుప్తంగా ఎవరన్నా స్తుతులు చెల్లించండి అన్న. ప్రేరేపించబడిన వారు స్తుతులకు పాత్రుడా, మహిమా స్వరూపి, అనంతుడా, ద్వితీయుడా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, మా ప్రాణనాథుడ, స్తోత్రములు. మా రక్షకుడు నీ పిడి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో, పరిశుద్ధమైన నామాన్ని బట్టి మిమ్మల్ని పరిశీలి పూజించి హెచ్చిస్తున్నాం. న్యాయపు తీర్పు నొందిన ప్రభు, ఆకాశమునకు భూమికి మధ్యన వేలాడిన ప్రభు అయినందుకు స్తోత్రములు. అట్టి మరణమును అనుభవించి కూడా చావును సమాధిని జయించి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని మా నిమిత్తము ప్రార్థన, విజ్ఞాపనలు, యాచనలు చేస్తూ మాకై తిరిగి రాన్న మహిమగల రాజా స్తోత్రములు. మీరు కాచిన అమూల్య రక్తములో మా ప్రతి పాపాలు కడిగారు. నీ బిడ్డగా, నీ సొత్తుగా, నీ రాజవారసులుగా రాజులైన యాజక సమూహములో ఉంచారు. స్తుతించి పూజిస్తున్నాం. ఇటు భాగ్యమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు. ఇలాగ మా పట్ల మీరు చేసిన మేలను, ఉపకారములు తలంచుకుని మా హృదయమర కృతజ్ఞతా స్తోత్రములు యుహాఫలము సమర్పించి ఆరాధిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.
ఇప్పుడు మన మధ్యలో సత్యం బాబు అని ఉన్నారు. 6 వరకు వాక్యాన్ని అందిస్తుండడం మనం అందరం శ్రద్ధగా విందాం. అన్న వందనాలన్నా. వందనాలన్నా. మంచిది. జూమ్ లో చేరిన సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. మరి సమయంలో ఆదికాండము 23వ అధ్యాయం మనం చదువుకుందాం. 23వ అధ్యాయం మొదటి దగ్గర నుంచి చదువుకుందాం. షారా జీవించిన కాలం అనగా షారా బ్రతికిన ఏళ్ళు 127. షారా కనాన్ దేశమందు హెబ్రోన్లో కిరియాతర్బాలో మృతి పొందెను. అప్పుడు అబ్రహాము షారా నిమిత్తం అంగలార్చుటకు ఆమెను గూర్చి ఏడ్చుటకు వచ్చాను. పరిశుద్ధుడి అయిన తండ్రి, దయగలిగిన దేవా స్తోత్రాలు. మీ పాద సన్నిధిలో మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించటానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఆత్మరూపిగా మా కొరకు నాయన తండ్రి కుడిప్రాశ్రమను కూర్చుండి విజ్ఞాపన చేస్తున్న మహాప్రభు నీకు స్తోత్రములు. అసమానుడు అదృశ్యుడు అయిన దేవుడు నీకు స్తోత్రాలు నాయన. అదృశ్య దేవుని స్వరూపిగాను ఆది సంభూతుడిగా ఉన్న ప్రభువ కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో మరి ఆరాధన తలంపులు విని వాక్య ప్రవేశంలోనికి వెళ్తుండగా మీ ఆత్మ సహాయం ఇచ్చి మీరు మాతో మాట్లాడమని ప్రభు అయిన క్రీస్తు యేసు నామంలో స్తోత్రం చెల్లించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులరా, మరి సమయంలో మన కంటిన్యూషన్ కోల్పోకూడదని నేను దీనిలోనే ఒక చిన్న తలంపును ప్రభువుని ఆరాధించే విధంగా మనం ప్రేరేపించబడి ఒక చిన్న తలంపు విన్నాము. గత నెలలో నేను ఆదికాండం 22వ అధ్యాయంలో మనము యెహోవా ఈరే దేవుడే చూచుకుంటాడు అనే విషయాల్లోంచి కొన్ని మాటలు మనం విన్నాం. దేవుడు చూసుకునేవి ఏమేమి చూశాడు అని 22వ అధ్యాయంలో ఉన్న సంగతులు, దేవుడు ఏమేమి చూసుకుంటున్నాడో విన్నాం. 23లో మరి మనకి షారా మరణాన్ని చూస్తాం. బైబిల్ గ్రంథంలో షారాకి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మనం చూస్తాం. షారా వేరు, షారాయి వేరు. షారాయి అంటే మామూలుగా కొన్ని అర్థాలు జగడగుండెని రకరకాలు ఉంటాయి, కానీ షారా అంటే రాజకుమార్తె అని అర్థం ఇస్తుంది. ఇక్కడ షారా జీవించిన కాలం. పరిశుద్ధాత్ముడు బైబిల్ గ్రంథంలో ఎవ్వరికి కూడా వాళ్ళ జీవిత దినాలు అంటే స్త్రీలలో చచ్చిపోయినప్పుడు వాళ్ళ యొక్క సంవత్సరాలు లెక్కించి రాసినట్లుగా మనం చూడం. ఆదికాండంలో ఒక్క షారాను గూర్చి మాత్రమే బైబిల్ అంతటి మీద ఒక స్త్రీ యొక్క బ్రతికిన దినాలని తెలియచేసే కృపను ఒక షారాకు మాత్రమే ఇచ్చారు. అవును, షారా బ్రతికిన ఏండ్లు 120. అవును, 127 సంవత్సరాలు ఆమె సుదీర్ఘ కాలం ఆమె జీవించింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆమెకు 90వ సంవత్సరంలో అబ్రహాంకి షారాకి 10 సంవత్సరాలు తేడా కదా. మరి అబ్రహాముకు 100 అయితే షారాకి ఎంత ఉండాలి అప్పుడు? 85 90 ఉండాలి. అవును. ఇక్కడ 127. ఈ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇస్సాకు పెద్దవాడు
ఎంత దాదాపు ఈ 127 ఆ యొక్క 10 సంవత్సరాలు కలుపుకున్నామంటే మొత్తం 37 సంవత్సరాలు, దాదాపు 40 సంవత్సరాల వయసు దాకా 37 సంవత్సరాల వరకు ఆ తల్లి దగ్గర ఉన్నవాడిగా మనం చూస్తాం. నేను ఈ వచనాలు చదువుతున్నప్పుడు శారా దినాలను లెక్కించిన దేవుడు ఈరోజు నీ దినాలు నా దినాలు లెక్కిస్తాడా లేదా? అవును. శారా దినాలని లెక్కేసి ఆమె ఇన్ని రోజులు బ్రతికింది అని వ్రాయించినప్పుడు ప్రభువు మన రోజులను కూడా లెక్కేస్తాడు. ఖచ్చితంగా లెక్కేస్తాడు. అవును. మనం బైబిల్లో మనం చదువుతాం, హనోకును గురించి మనం చదువుతాం. హనోకు దేవుని మరి దగ్గరకు రాకముందు ఎన్ని సంవత్సరాలు జీవించాడో 5వ అధ్యాయంలో మనం చూస్తాం. హనోకు తర్వాత ఎన్ని సంవత్సరాలు జీవించాడు అనేది కూడా 5వ అధ్యాయంలో 21లో మనం చూస్తే హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలను కనెను. హనోకు మెతూషలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులు కుమార్తెల్ని కనెను అనే మాట రాస్తారు. కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. 365. మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆయన దేవునితో నడవక మునుపు 65 సంవత్సరాలు, దేవుడితో నడిచిన తర్వాత ఏంటంటే దాదాపు 300. అవునంటే దేవుళ్ళు ఎక్కువ నడిచారా, లోకంలో ఎక్కువ నడిచాడా అంటే దేవుళ్ళని ఎక్కువ నడిచాడు. ఇప్పుడు నీ వయసు ఎంత? ఎన్ని సంవత్సరాలు అప్పుడు ప్రభువుని నమ్ముకున్నావు? ఎంతకాలం ప్రభువుతో నడుస్తున్నావు? నిజంగా ఈ విషయాలు మనం చదువుతున్నప్పుడు శారాకి ప్రభువుని అంటే అబ్రహామును వెంబడించి బయలుదేరుతున్నప్పుడు, ప్రభు ఇచ్చిన పిలుపు మేరకు బయలుదేరుతున్నప్పుడు ఈయనకు 75 సంవత్సరాలంటే ఆమెకు 65 ఉండాలి. అవునా? మరి అలాంటప్పుడు మరి ఇక్కడ ఎంత అయ్యారు? 127 సంవత్సరాలు ప్రభువులో. అంటే అక్కడ మనం గమనిస్తున్నప్పుడు సగం తీసేసినా గాని ఏమండి, దాదాపు సగం తన జీవితం అంతా ప్రభువులో చెప్పిన స్థలానికి వెళ్ళి ఆమె ఒక విశ్వాసులకు తల్లిగా, అంటే మనం చూస్తున్నాం, మీరు ఆమె వలె లోబడి జీవిస్తే ఆమెకు పిల్లలగుదురు అంటాడు పేతురు భక్తుడు. కాబట్టి మరి ఈరోజు మనం గమనిస్తున్నప్పుడు మనకు కూడా మన దినాలు కూడా లెక్కిస్తాడు అనేది 91వ కీర్తనలో మనం చదువుతున్నప్పుడు 90వ కీర్తనలో మనం చదువుతున్నప్పుడు 12, 13 వచనాల్లో, దేవా మా దినములు లెక్కించటం మాకు నేర్పు, మా దినాలు లెక్కించటం మాకు నేర్పయ్యా అని అడుగుతాడు. మన దినాలు లెక్కించటం అంటే మనకు తెలియదా? ఆదివారం, సోమవారం, జనవరి, ఫిబ్రవరి, ఏమండి మరి పలానా సంవత్సరం అయి కాదు. ఇప్పటికీ నేను నిన్ను వెంబడిస్తున్న విషయాల్లో ఎంతకాలం, అంతకుముందు ఎంతకాలం, నేను ప్రభు కోసం ఎంత ప్రయాణం చేస్తున్నాను ఒక శారా లాగని మన దినాలు మనం లెక్కించి భయంతో ముందుకు నడవాలి. ఒకటి, రేపు మన పూర్తి కాలంలో మన దినములు లెక్కించినప్పుడు ప్రభువుతో మనం ఎంత నడిచాము అనేది చాలా ప్రాముఖ్యమైనది. 23వ అధ్యాయంలో 2వ వచనంలో శారా కనాను దేశమందలి హెబ్రోను, కిర్యాత్ అర్బాలో మృతి పొందిన. హెబ్రోన్ అంటే సహవాసం, మంచిది. అప్పుడు అబ్రహాము శారా నిమిత్తం అంగలార్చుటకు, ఆమెను గూర్చి ఏడ్చుటకు వచ్చాను. అంగలార్పు, ఏడ్పు. శారా మరి భర్తను వెంబడించిన స్త్రీ కదా, భర్తకు భయపడే స్త్రీ, యజమానుడాన్ని గౌరవించిన స్త్రీ. అబద్ధం ఆడంటే అబద్ధం ఆడేది. ఎవరైనా రాజులు తీసుకెళ్తున్నారు అనుకో, ఏం పర్లేదని దేవుడు విడిపిస్తాడేమంటే మౌనంగా వెళ్ళి ఆఖరి వరకు
అబ్రహాము మరి అబ్రహాం మాట వినేది, అబ్రహాం శారా మాట వినేది. వాళ్ళ యొక్క దాంపత్యము, వారి యొక్క అన్యోన్య జీవితం ఎంతో చక్కగా ఉండేది. వాళ్ళ జీవితం ఎంతో చక్కగా సుదీర్ఘంగా ఉండే జీవితం అది. అలాంటి సమయంలో ఆ ఆ యొక్క లైఫ్ పార్ట్నర్, ఆయన యొక్క భార్య మృతి నందటం అనేది అబ్రహాముకి ఎక్కడ లేని దుఃఖం కలిగిందండి. ఇక్కడ 2-3 వచనాల్లో మనం చదువుతున్నప్పుడు 22లో తన కుమారుని బలి ఇయ్యమన్నప్పుడు కూడా అబ్రహాము ఏడ్చెను, కన్నీరు కార్చిననే మాట ఉండదు. కానీ ఇక్కడ శారా జీవి విషయంలో కలిసినప్పుడు అబ్రహాము మృతి పొందెను. తన భార్య నిమిత్తం అంగలార్చాడంట, ఏడ్చాడంట. అంగలార్చాడంట, ఏడ్చాడంట. ఇక్కడ మన వాళ్ళు మరణించినప్పుడు దుఃఖం అనేది రావటం సహజంగా జరుగుతూ ఉంటది. కొంతమంది ఆడవద్దని చెప్తా ఉంటారు. వాస్తవంగా జనరల్ గా మనకి వాళ్ళ జ్ఞాపకాలు వచ్చి ఏడుస్తూనే ఉంటాము. తెస్సలోనికి రాసిన పత్రికలో ఒక మాట చదువుతాం. తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం, మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అన్నాడు. ఏంటి అంటే, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన యెడల అదే ప్రకారము ఆయన యందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టు. అంటే ప్రపంచంలో 2 రకాల వాళ్ళు ఉన్నారు. ఒకటి నిరీక్షణ లేని వారు, ఇంకోటి నిరీక్షణ కలిగిన వారు. అవును, నిరీక్షణ లేని వారు, నిరీక్షణ కలిగిన వారు. నిరీక్షణ లేని జనులు వాళ్ళ ఏడుపు వేరు. ఎక్కడికి వెళ్ళావో, ఏ లోకంలో ఉన్నావో, ఏమయ్యావో, ఏం చేశావో, ఇన్ని రోజులు మాతో ఉన్నావు, పోయావు, అయిపోయింది అని చెప్పి వాళ్ళ వేడుపు వేరుగా ఉంటుంది. వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ ఏడుపు వేరుగా ఉంటుంది. కానీ నిరీక్షణ కలిగిన వారు వేడుపు వేరు. అంటే వాళ్ళు భౌతికంగా మనకు దూరం అయ్యారనే ఏడుపే కానీ ఆనందం ఏంటంటే ప్రభువుతో ఉన్నారు, ప్రభువులో ఉన్నారు. అక్కడ పరిశుద్ధులతో వారు రెస్ట్ తీసుకుంటూ వారితో కలిసి ఆనందిస్తూ ప్రభువుని ఆరాధిస్తున్నారని ఆనందం. ఈ నిరీక్షణ వీళ్ళకు ఉంది అంటానికి మూడు విషయాలు చెప్పాడు. ఒకటి 14వ వచనంలో యేసు మృతి పొంది అన్నాడు. ప్రభు మన కొరకు ఈ మరణాన్ని జయించటం కొరకే యేసు ప్రభు వారు మృతి పొందాడు అని చెప్తున్నారు. రెండవది, ఆయన తిరిగి లేచినని మనం నమ్మిన యెడల అన్నాడు. మృతి చెందటం మాత్రమే కాదు కానీ ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేచాడు. 3వ దినమున ఆదివారమున తెల్లవారుచుండగా ఒకవైపు గొలుసులు తెగిపోతున్నాయి, ముద్రలు విడిపోతున్నాయి, రాయి తొలుగుతుంది. మన కొరకు ఆ రాయి ఎవరు తొలిస్తారు అని వాళ్ళు అనుకుంటున్నారు. ప్రభువు చనిపోయాడు కదా, ఆయనకి మనము మరలా ఉదయకాలం మళ్ళా సుగంధ ద్రవ్యాలు పోద్దామని చెప్పి స్త్రీలందరూ కలిసి వారు సుగంధ ద్రవ్యాలు తీసుకొని వస్తున్నారు. ఆదివారం తెల్లవారుతుంది కదా, తెల్లవారుతుంది. ఏ టైంలోనో మరి ఆ యొక్క గొలుసులన్నీ తెగిపోతున్నాయి. పెద్ద భూకంపం వచ్చింది, ఒక పెద్ద భూకంపం. ఇక్కడున్న సైనికులు, కాపులో ఉన్న సైనికులు చచ్చిన వాళ్ళలాగా పడిపోతున్నారు. ఎక్కడున్న అన్ని గొలుసులు తెగిపోతున్నాయి, ముద్రలు విడిపోతున్నాయి, రాయి పక్కకి వెళ్ళిపోతుంది. సమాధిలో ఉన్న ప్రభు తిరిగి లేచి లోపలికి వెళ్తే ఏం లేదు, ప్రభు తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాం, మరణము ఆయన్ని బంధించుట అసాధ్యం. అవును, మరణం అందరిని బంధించిద్దేమో కానీ మరణాన్ని బంధించిన వాడు ప్రభు. మరణాన్ని మింగాడంట. యెషయా గ్రంథం 25లో ఆయన మరణమే అందరిని మింగుతుంటే మరణాన్ని ఆయన మింగేశాడంట. మరణాన్ని మింగేశాడంట. కాబట్టి ఆయన తిరిగి లేచాడు. అవును, యథా దేవ తథా భక్త అంటారు, యథా రాజా తథా ప్రజ అంటారు. రాజు ఎలాంటి వాడు, ప్రజలు ఎలాంటి వాడు. యథా దేవ తథా భక్త అంటారు. అంటే దేవుడు ఎలాంటి వాడు, భక్తుడు ఎలాంటి వాడు. ఈయన ఎలాంటి వాడు అంటే మరణంలో నుండి జీవంలోనికి దాటాడు. మళ్ళీ ఆయన ఏమంటాడంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని యోహాను సువార్త 5:24. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాం,
క్రైస్తవ నిరీక్షణ ఏంటంటే యేసు ప్రభు మా కొరకు మరణించాడు, మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, కానీ 3వ దినమున తిరిగి లేచాడు. తిరిగి లేచడమే కాదు, ఈ నిరీక్షణకు 3వ కారణం ఏంటంటే అదే ప్రకారము క్రీస్తునందు యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా ఎంటబెట్టుకొనవచ్చు. మనకు అతి ప్రియమైన ప్రియులతో మరణించిన వాళ్ళు, నిద్రించిన వాళ్ళందరినీ మరలా వారికి ఇచ్చిన క్రొత్త శరీర రూపంతో, మహిమా శరీరాలతో వాళ్ళందరూ కలిసి భూమి మీదకి రావటం అనేది అది ఎంత ఆనందకరమైన విషయమో. ఇది క్రైస్తవ నిరీక్షణ. 10 మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునుదేమనగా, అంటే ప్రభువు మాట ఇది. ప్రభు చెప్తున్నప్పుడు అక్కడ విన్నారు, అక్కడ శిష్యులు వినొచ్చు, లేదంటే కొంతమంది విన్న వాటిని వాళ్ళు రాస్తున్నారు. ఏమని? ప్రభువు మాటను బట్టి చెప్పున ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము అంటూ కాబట్టి ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకోండి అంటే పైన ఈ కింద వచనాలు మాత్రం ఆయన రాస్తున్నాడు, కానీ పైన చెప్పిన ప్రభువు చెప్పాడు. అక్కడ ఏ బోధలు చెప్పాడో, ఎక్కడ చెప్పాడో మొత్తానికి చెప్పాడు. కొన్ని ఏంటంటే రాయబడాల. ఇప్పుడు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యతని మన ప్రభువు చెప్పిన కదా అన్నాడు. అంటే ఆ మాట సువార్తల్లో ఎక్కడ పలాంది ఇవ్వండి ఇట్లా అని ప్రభు ఆయన చెప్పినట్టు మనం చూడం. కానీ ఒకసారి మాత్రమే ఈ పేద విధవరాలు మీ అందరికంటే ఎక్కువగా వేసిందని చెప్తారు. ఈ మాటను మరి ఎట్లాగో సువార్తలో లేకపోయినా కానీ మిగతా ఆయన వాక్యం విన్న వాళ్ళల్లో కొన్ని చెప్పే విషయాలు రికార్డింగ్ చేశారు. వాటిల్లో ఇది కూడా ప్రభువు మాటను బట్టి మేము చెప్పినది ఏమని. ప్రియులారా, కాబట్టి క్రైస్తవ నిరీక్షణ ఏంటి అంటే మామూలు జనరల్ గా మనవారు మనకు దుఃఖం అయ్యారనే ఏడుపు ఉంది, కానీ వీళ్ళు శాశ్వతంగా వెళ్ళిపోయారనేది కాదు అక్కడ. సరే, ఇంకా ఒకటి మనం చూస్తున్నాం, శారా యొక్క సంవత్సరాలు లెక్కించబట్టాన్ని చూస్తున్నాం. మరణం మనిషికి దుఃఖం కలుగు చేస్తుంది, మరణం మనిషికి దుఃఖం కలుగు చేస్తుంది. ఆ దుఃఖము ఎలాంటి దుఃఖం అంటే, మామూలుగా అయితే ఆ దుఃఖాన్ని కూడా ఆనందంగా ప్రభువు మార్చాడు కొత్త నిబంధనలో. పాత నిబంధనలో కూడా వాళ్ళకి నిరీక్షణ ఉంది. మరి పాత నిబంధనలో కూడా వారు మరణించినప్పుడల్లా వారు చేర్చబడ్డారు పరలోకములో తన వారి దగ్గరికి చేర్చబడ్డారు అనే పదాన్ని అక్కడక్కడ మనం చదువుతాం. సరే, టైం అయిపోతుంది కాబట్టి కొన్ని విషయాలు దాటి వెళ్ళిపోతాము. ఆ తర్వాత 4 నుంచి 10 వచనాల వరకు మనం చదువుతున్నప్పుడు, 23వ అధ్యాయం 4 నుంచి 10 వచనాల వరకు చదువుతున్నప్పుడు ఒక పెద్ద మీటింగ్, చాలా పెద్ద మీటింగ్. దేని గురించి అంటే సమాధి, నా భార్యని సమాధి చేయాలి. దానికోసం ఇంత పెద్ద మీటింగ్ ఎందుకు? ఎక్కడో చోట చిన్న గుంట తీసేసి ఆమెను పూడ్చిపెడితే సరిపోయేదిగా. ఏమండి, దానికోసం ఇంత పెద్ద మీటింగ్. అబ్రహాం పెద్ద మీటింగ్ ఒకటి వేసాడు, ఊరు మొత్తం జనాన్ని మొత్తం సమకూర్చాడు. కూర్చి వాళ్ళ దగ్గర మాట్లాడుతుంటే వాళ్ళు అంటారు, అయ్యా నువ్వే మహారాజులాగా ఉన్నావు మా మధ్య, ఇక్కడ మళ్ళీ నీకు సమాధిగా ఇవ్వననే వాళ్ళు ఎవరు? తీసుకో, ఏడో చోట పూడ్చిపెట్టి, అసలు అయినా అదెంత 400 తులాలు షెకేల్ అవుతా ఉంటుందేమో ఆ వెండి, ఎందుకు దాంతో ఏముంది? కాదు, సమాధిని గురించి ఎంత ఆలోచన చేశాడు అంటే, నిజంగా ఈరోజు సమాధిని గురించి చాలా మంది తేలిగ్గా మాట్లాడతారు. మనము ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం చూడండి ఒక మాట, 6వ అధ్యాయాన్ని
మొదటి వచనం చదివితే, సూర్యుని కింద దురావస్థ ఒకటి నాకు కనబడింది. అది మనుషులకు బహు విశేషంగా కలుగుతున్నది. అనగా ఒకడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఘనత అనుగ్రహించును. అతడు ఏమి కోరినో అది అతనికి తక్కువ కాకుండా ఉండెను. ఆయనను దాన్ని అనుభవించుటకు దేవుడు దానికి శక్తి అనుగ్రహింపుడు. అన్యుడు దాన్ని అనుభవించు. ఇది వ్యర్థంగా గొప్ప దురావస్థగా కనబడిను. ఒకడికి 100 మంది పిల్లలు కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలం జీవించెను. అతడు సుఖానుభవం ఎరగక తగిన రీతిగా సమాధి చేయబడకయు నిండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలని. ఒకడికి 100 మంది పిల్లలు ఉన్నారంట. పిల్లలు అంతమంది ఉన్నారంట. ఆస్తి ఉందంట, డబ్బు ఉందంట, ఏమండి, అన్నీ ఉన్నాయి. కానీ అక్కడ పెట్టుకొని కూర్చొని నువ్వు బాడీ తీస్తే ఊరుకోం, ఎంత నా వాట ఏంది, నీ వాట ఏంది, ఫలానా ఏంది, ఇదేంది, అదేంది అని చెప్పి ఆ బాడీని పక్కన పెట్టారు. తగిన రీతిగా సమాధి కార్యక్రమం జరగవు. ఇంకా కొంతమంది అయితే సమాధి గాండ్రుగా చేస్తారు. అబ్బో ఎలాగయ్యా అంటే పెద్ద వెహికల్ తీసుకొచ్చి డ్యాన్సులు వేసి డీజేలు పెట్టి బాంబులు వేసి తవలపాకుల్లో ఎక్కువ అంటే గులాములు పెట్టి అవి చేసి ఇవి చేసి ఊరు మొత్తం భోజనాలు చేస్తారు. తగిన రీతిగా సమాధి. స్టెఫను చనిపోయినప్పుడు భక్తి కలిగిన వారు లేచి సమాధి కార్యక్రమం చేశారు. అవును. సమూయేలు చనిపోయినప్పుడు, సమూయేలు మొదటి గ్రంథం 25లో దావీదు ఆ సమాధి కార్యక్రమంలో, అబ్నేరు చనిపోయినప్పుడు దావీదు ఆ సమాధి కార్యక్రమంలో, ప్రభువు చనిపోయినప్పుడు భక్తి కలిగిన వారు వచ్చి ప్రభు యొక్క దేహాన్ని సమాధి కార్యక్రమం చేశారు. తగిన రీతిగా సమాధి ఉండాలి ప్రియుల. తగిన రీతిగా సమాధి కార్యక్రమం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే రేపు రిజరెక్షన్ గురించి మాట్లాడింది ఏంటంటే, మృతులైన వారు మొదట లేస్తారు అన్నాడు. మృతులైన వారు మొదట లేస్తారు అన్నాడు. ఆ మీదటే సజీవులమైన మనం అన్నాడు. కాబట్టి అందుకే మొట్టమొదట కూడా ఆ సమాధి కార్యక్రమాన్ని గురించి దేవుడు ప్రత్యేకంగా చెప్పాడు. నువ్వు చచ్చిపోయావు, నువ్వు ఇంకా అంతటితో ఆపలా, నువ్వు మన్నయ్యావు కాబట్టి చివరికి మన్నైపోతావు, నేలకు తిరిగి చేరతావు అన్న. అవును ప్రియులారా, ఈ విషయాలు మనం చదువుతూ ఉన్నప్పుడు మా యొక్క ఆ సమాధి కార్యక్రమం వాక్యానుసారంగా చేయాలి. అబ్రహాము ఎంత పెద్ద మీటింగ్ పెట్టాడంటే ఇక్కడ ఒక గృహను కొన్నాడు. 9వ వచనంలో చూస్తే మక్పేలా అంటే రెట్టింపు అని అర్థం. మక్పేలా అనే మాటకి అర్థము రెట్టింపు. మమ్రే ఎదుటనున్న మక్పేలా. మమ్రే అంటే మనకు తెలుసు పుష్టి, బలము, శక్తి అని. మక్పేలా అంటే అర్థం ఏంటంటే రెట్టింపు, లేక 2 గృహలు, ఇంకా దానిలో ఇంకా కొన్ని గృహలు ఉండొచ్చు. అక్కడే శారా, అక్కడే లేయా, అక్కడే అబ్రహాము గాని, అక్కడే తర్వాత రాహేలు గాని, రాహేలు అక్కడ కాదులే, మధ్యలో బెత్లెహేము దగ్గరలో ఆమెను పూడ్చిపెట్టినట్టుగా మనం చూస్తాము. లేయా అక్కడే ఉన్న. లాస్ట్ లో ఆయన కోరిక కూడా అదే. ఎవరిది? యాకోబు కూడా. అందరూ అక్కడే పాతి పెట్టబడ్డారు. నేను కూడా అక్కడే నన్ను ఐగుప్తులో సమాధి చేయొద్దు కుమారుడా, నా కోరిక ఇది అంటాడు. కాబట్టి అక్కడ మరి ఆ యాకోబుని కూడా తీసుకెళ్ళి అక్కడే పొడిచిపెడతారు. అదే మాట మళ్ళా ఎవరు అడుగుతారు? యోసేపు కూడా అడుగుతాడు, నన్ను ఐగుప్తులో సమాధి చేయొద్దు, మీరు దేవుడు ఖచ్చితంగా వస్తాడు, మిమ్మల్ని తీసుకెళ్తాడు, అప్పుడు నన్ను కూడా నా దేహాన్ని తీసుకెళ్ళండి అని చెప్పి, అప్పుడు వాళ్ళకున్న పద్ధతి మమ్మీలుగా తయారు చేసే యొక్క టెక్నాలజీ ఈ ఈజిప్ట్ లో ఉంది. మమ్మీగా తయారు చేసి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఈ యొక్క దేహాన్ని తీసుకువెళ్ళటం మనం చూస్తాం. సరే, ఇదిలా ఉంటే అక్కడ మనం చూస్తాం సమాధి గురించి ఎంత విషయాలు అక్కడ చేశాడు. తర్వాత ఇప్పుడు 4వది ఏంటంటే పాతి పెట్టుట. మనం ఇందాక విన్నాం. పాతి పెట్టడాన్ని కూడా మనం చూసాం. పాతి పెట్టడం అనేది అది
దానికంటే ముందుగా దాన్ని కొన్నాడు. 23 అందుకు ఎఫ్రోను, అయ్యా నా మాట వినము, ఆ భూమి 400 తులముల వెండి అని. వాస్తవంగా కొన్ని కామెంటరీస్ లో ఏముందంటే, అప్పుడు 400 తులాలు వెండి చాలా రేట్ ఎక్కువ అంట. వాస్తవంగా నాకు నీకు ఇది ఎంత అంటూనే ఆ యొక్క ఎఫ్రోను ఏం చెప్తున్నాడంటే, హేతు కుమారులు రేటు చాలా చెప్పారంట. అది చాలా అప్పుడు ఉన్న భూమి వెలల్లో 400 తులాలు అనేది చాలా ఎక్కువ. ఒకవేళ ఇలా అనుకోవాలి, అది 200 తులాలు 250 తులాలు అవ్వచ్చు. కానీ 150 తులాలు ఎక్కువ చెప్పినప్పటికీ ఏమాత్రం అబ్రహాము ఆలోచించకుండా దాన్ని కొన్నాడు. నాకెందుకు ఇక్కడ ఒక కాన్సెప్ట్, అబ్రహాము సమాధి స్థలం కొన్నాడు కదా, కొన్నాడు. మరి క్రీస్తు ప్రభువారు తన రక్తం ఇచ్చి నిన్ను నన్ను కొన్నాడు. యేసు ప్రభువారు తన రక్తాన్ని ఇచ్చి తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఎందుకు అంటే ఈ యొక్క మనం మన మన దేహం దేవుని ఆలయం. అదే ఇక్కడ మనం ఇప్పుడు ఇందాక మనం చదివాం, నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నావు ప్రభువా, నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నావు. ప్రభు, వెండి అనేది విమోచనకు గుర్తుగా ఉంది. బైబిల్లో వెండి అనేది విమోచనకి. వెండి ఇచ్చి ఒక స్థలాన్ని కొన్నాడు. ఇంకోటి, మొట్టమొదట అబ్రహాము అన్ని సంవత్సరాల్లో మొట్టమొదట స్థలం కొంది అక్కడే. అది ప్రభు ఫ్రీగా ఇచ్చినా గాని కొన్నాడు అంటే ఇది నాది అని అర్థం. ఆయన కొన్నాడు అంటే ఇది నాది, ఇది నా ప్లేస్. అవును, ఇప్పుడు కూడా ఆ ప్లేసు ఎవరిది అంటే ఇశ్రాయేలీయులది. యూఫ్రటీస్ మొదలుకొని ఐగుప్తు మొదలుకొని ఆ యొక్క మొత్తం సరిహద్దులు కూడా రాసి స్టాంప్ వేసి ఆ రోజు అబ్రహాంకి ఇచ్చాడు, ఇస్సాకి, యాకోబుకి. ఆ రోజే మొత్తం ఆ భూమి నాది అన్నాడు. ల్యాండ్, ఈ భూమి నాది, ఆ భూమి నాది అన్నాడు. మళ్ళీ కొన్ని స్థలాలు నేను ఎదోమీయులకి ఇచ్చాను, నువ్వు ఆ స్థలంలోకి వెళ్తే నేను ఊరుకోను అంటాడు. కొన్ని లోతు సంతానానికి ఇచ్చాను, మీరు అక్కడికి వెళ్తే నేను ఊరుకోను. ప్రభు ఆయన ఇష్టం. ఈరోజు నువ్వు ఉన్న బిల్డింగ్, నువ్వు ఏ ఇంట్లో ఉన్నావో, జూమ్ లో వింటున్న సహోదరుడా, నువ్వు ఏ ఇంట్లో ఉంటున్నావో అది ప్రభు నీకు రాసి ఇచ్చాడు. అంతే. ఇశ్రాయేలీలకి రాసి స్టాంపు చేసి మొత్తం అన్ని కొలతలతో సహా పెట్టేసి ఇచ్చేస్తే, ఈరోజు ముస్లిమ్స్ అది నాది అని చెప్పి 57 దేశాలు ఒకటిగా చేరి నాటో అనే ఒక పెద్ద కూటమిలాగా ఏర్పడి వారి సైన్యం మొత్తం లెక్కేసుకొని 1,75,00,000 సైన్యాన్ని సమకూర్చారు. 1,75,00,000 సైన్యాన్ని సమకూర్చి ఒక 20,000 సైన్యాన్ని ప్రస్తుతానికి ఈజిప్ట్ లో ఒక క్యాంపస్ ఏర్పాటు చేసి అక్కడ ఒక మొత్తం క్యాంపస్ లాంటిది ఏర్పాటు చేసి ఈ యొక్క రిజర్వ్ సైన్యాన్ని ఒక 20,000 అక్కడ ఉంచారు. ఎప్పుడైనా యుద్ధం వచ్చేస్తే, ఎప్పుడైనా యుద్ధం కాదు, వాళ్ళ లెక్క ఏంటంటే ఇజ్రాయెల్ దేశం అనేది లేకుండా చేయాలి, కబ్జా చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ కబ్జా చేశారు. అలక్సా గాని తర్వాత డోమ్ ఆఫ్ రాక్ గాని ఇవన్నీ కబ్జా చేసి వాళ్ళకి కట్టుకున్నారు. చరిత్ర మొత్తం ఇంతే. ఎక్కడ చూసినా, భారతదేశంలో చూసినా కానీ ఈ హిందువుల ఆలయాలు పడగొట్టడం, అక్కడ కట్టడం, ఇది మాది అంటాం. ఆడ కూడా ఎక్కడ చూసినా ఇదే విధానం. సరే, తొలగించుకోవాలి కదా, తొలగించుకోవట్లా. ఇప్పుడు టెక్సాస్ నుంచి 5 ఎర్రని పెయ్యలు తీసుకొచ్చారంటే వీళ్ళు ఖచ్చితంగా మందిరం కట్టేదే. కాబట్టి ఇక్కడ మనం ఊరుకోవటానికి లేదని వాళ్ళకి ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ అందరూ ఒకటైపోయారు. దాదాపు ప్రస్తుతానికి 57 ఉన్నాయి, కానీ 60 ముస్లిం దేశాలు ఒకటిగా అయిపోయాయి. వాళ్ళకి కొన్ని బ్రిటన్ కానీ ఆస్ట్రేలియా, ఇంకా కొన్ని క్రిస్టియన్ దేశాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి ఇప్పుడు. కానీ నిన్న గాజా గురించి నెతన్యాహు ప్రసంగం చేస్తుంటే అందరు లేచి వెళ్ళిపోతున్నారు. అక్కడ అంటే ప్రసంగం అంటే వాళ్ళు క్యాబినెట్ ఉంటది కదా, వాళ్ళలో కొంతమందికి ఇష్టం లేదు, కొంతమందికి
మరి పక్కన మందిరం కట్టాలన్నా ఏమైనా చేయాలన్నా వీళ్ళు పక్కన ఉండాలంటే మళ్ళీ ఏదో ఒకటి పెట్టుకుంటారు. అసలు ఏమి లేకుండా సమస్య ఏమి లేకుండా మందిరాన్ని కడదామని చూస్తుంటే నాకైతే నెతన్యాహు ఒక యెహోషువ లాగా కనపడుతున్నాడు. సరే అది అలా ఉంటే ప్రియులారా, మరి ఆయన కొన్న యూదులు కూడా ఏమంటున్నారంటే, నాకు విన్న విషయం ఏంటంటే ఊరకేం రాల వాళ్ళు కూడా ఆ పాలస్తీనా 1948లో వాళ్ళు అది తీసుకుంటున్నప్పుడు కొని తీసుకున్నారు. వాళ్ళ స్థలమే వాళ్ళు మరలా కొన్నారు అనేది అంటున్నారు. అరబ్బుల దగ్గర వాళ్ళ స్థలమే వాళ్ళు కొని మరలా వాళ్ళు కట్టుకున్నారు. మళ్ళీ దాని మీద మళ్ళీ యుద్ధానికి వస్తున్నారు అని అంటున్నారు. ఇక్కడ కొన్నాడు అబ్రహాం కొన్నారు. తన మరి ప్రజలు కూడా మరలా కొన్నారు. ఉం? సరే ఇంకా పాప ఆరంభావ దాకా కాదు కదా, ఇంకొక మాట చెప్పి ముగిస్తాం. ఇంకా మనం గమనిస్తున్నప్పుడు ఆ పాతి పెట్టడాన్ని మనం చూసాం. ప్రభు మరలా ఆ ఆ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను లేక కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఇందాక చెప్తూ ఆపి అనుకుంటా 15వ అధ్యాయంలో కొందరు జ్ఞానులు పౌల్ని ప్రశ్నేస్తున్నారు, అపహాస్యం చేస్తారు. పౌలు ఎక్కడికి పోయి ఆ సువార్త చెబుతూ మృతులు పునరుద్ధానం చెప్పేళ్ళకి పక్కా నవ్వుతున్నారు. ఏంటంటే సచ్చినోడు తిరిగి లేవటం ఏందిరా బాబు, ఇదే కొత్త బోధ లాగుంది ఏంది అని చెప్పి ఎగతాళి చేస్తున్నాను. ఇక సరే ఓకే, నువ్వు చెప్పింది కరెక్టే కానీ అసలు ఎట్లా ఎగుతాడు చెప్పు అన్నాడు. నిజమే, సరే ఎట్ట వస్తారు చెప్పు, అదన్నా చెప్పు వింటామన్నారు. అన్నప్పుడు ఆయన అన్నాడు, ఊరి అవివేకి, నువ్వు విత్తినది సస్తే గాని బ్రతకదు కదా అన్నాడు. ఒక విత్తనాన్ని నువ్వు చూడండి, గోధుమ గింజ అయినా సరే మరి ఏ గింజ అయినా సరే అన్నాడు. గోధుమ గింజ అయినా విత్తు లేకపోతే ఏదైనా విత్తు అన్నాడు 38వ వచనం. ఆయన ఏమన్నాడు, అయితే దేవుడు నువ్వు ఒట్టి విత్తనాన్ని విత్తుతున్నావు గాని దేవుడు తన చిత్తానుసారంగా దానికి ఒక శరీరాన్ని ఇస్తున్నాడు కదా అన్నాడు. 39లో మనుష్య మాంసం వేరు అన్నాడు. మనిషి మాంసం వేరు అన్నాడు. అక్కడే మళ్ళీ ఏమన్నాడు, మృగ మాంసం వేరు అన్నాడు, పక్షి మాంసం వేరు అన్నాడు, చేప మాంసం వేరు అన్నాడు. పక్షులు ఎన్ని వందల రకాలు ఉన్నాయో వాటన్నిటికి శరీరం. మనుషులు ఎన్ని రకాల అంటే ఒకే మనుషుడైనప్పటికీ చైనా వాళ్ళు ఒక రకంగా ఉంటారు, మరి ఆస్ట్రేలియా వాళ్ళు ఒక రకంగా ఉంటారు, మనం ఒక రకంగా ఉంటాము. మళ్ళీ అంత మాత్రం కాదు, ఆఖరికి మన గుండె చప్పుడు కూడా వేరుగా ఉంటది. ఇన్ని రకాల మనుషులకి ఇలాంటి శరీరాలు ఇస్తున్నాడే. చేపలు, చిన్న చేప మొదలుకొని పెద్ద చేప వరకు రకరకాల సముద్రంలో ఎన్నో చేపలు ఉన్నాయి. ఈ చేపలన్నిటికి కూడా దేవుడు తగిన శరీరం ఇస్తున్నాడే. మరి అవివేకి, ఆకాశంలో ఉన్న వాటికి కావలసిన వాటి రూపాన్ని ఇస్తున్నాడు. చేపలకి, పక్షులకి, మృగాలకి, మనుషులకి వాటికి కావలసిన వాటి అన్ని శరీరాలు ఇస్తున్నాడు. ఆఖరికి మనం తినే ధాన్యంలో కూడా, ఫలవృక్షాల్లో కూడా ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో ప్రపంచం మొత్తం మీద, వాటన్నిటికి కూడా వాటి శరీరాన్ని ఇస్తున్నాడు. తాను సృజించుకున్న మానవుడికి ఒక క్రొత్త శరీరం ఇయ్యలేడా? అది దాని కాన్సెప్ట్. అక్కడ ఒక క్రొత్త శరీరం ఇయ్యలేడా? ఇస్తాడు. మనందరము మార్పు చెందుతాం. రెప్పపాట్లో మార్పు చెందుతాం. ఆయన ఇచ్చిన రిజరక్షన్ దేహంతో. అంటే అక్కడ అన్నాడు కదా, మన పౌరస్థితి పరలోకములో ఉంది. ఫిలిప్పీ పత్రిక 3 ఆయనతో సమరూపకంగా మార్చబడతాం. ఆయన కుమారుని రూపంలో మార్చబడతాం. మొట్టమొదట ఆదామును అలా తయారు చేశాడు, కానీ ఆదాము పటము పగలగొట్టబడింది. తిరిగి యేసు ప్రభు వచ్చి మరణించి తిరిగి లేవటం ద్వారా ఆయన రూపంలోనికి, ఆయన సారూప్యంలోనికి కూడా మనం మార్చబడి ఆయన వలె అందరము పరలోకములో ఒకే పోలిక ధరించి, క్రీస్తు ప్రభు యొక్క పోలిక ధరించి తండ్రి దగ్గరికి వెళ్తుంటే ఆయన ఎంత ఆనందపడుతున్నాడు. కాబట్టి ఈ విషయాలు గమనించి ప్రభువుని స్తుతిద్దాం. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించునుగా. నా వందనాలన్నా. ఆది కాండంలో నుంచి 23వ అధ్యాయము, శారా యొక్క మరణము, ఆమె యొక్క
దినములన్నిటిని లెక్కించి ప్రభు గ్రంథములో వ్రాయించినట్టుగా మనకు తెలియజేశాడు. స్త్రీలలో ఎవరివి వారి దినములు లెక్కించలేదన్న మాటలు కూడా గుర్తు చేశాడు. సమాధి కార్యక్రమాన్ని అశ్రద్ధ చేయకుండా అబ్రహాం శ్రద్ధ తీసుకొని తన భార్య సమాధి నిమిత్తం 400 తులముల వెండి పెట్టి పొలానుకొని సమాధి కార్యక్రమాన్ని ఎంత శ్రద్ధగా చేశాడో ఆ భాగాలన్న అధ్యాయంలో గుర్తు చేస్తూ, అలాగే ప్రసంగి గ్రంథంలో కూడా కొన్ని వచనాలు మనకు ఆధారాలు చూపించాడు. ఆది కాండంలో వరుసగా మనకు పాఠాలు అందిస్తున్న సత్యం బాబా నాకు ప్రభు పేరిట వందనాలు. ముగింపు ప్రార్థన చేసుకుందాం. రవి మనోహరణ ముగింపు ప్రార్థన చేయండి. ప్రేమ గల మా ప్రియ ప్రభువ, మా పరిశుద్ధమైన మా తండ్రి, మీ గణనామ స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభు దినమైన ఈ దినం మీరు మాకు అనుగురించినటువంటి మార్నింగ్ కాన్ఫరెన్స్ సహవాసాన్ని బట్టి మీ స్తుతులు స్తోత్రం 4654వ రోజుకు తీసుకుని వచ్చి మీ వాక్యముతో మమ్మల్ని మా ప్రభు తృప్తిపరిచారు. అందరి బట్టి మీ స్తోత్రము చెల్లిస్తున్నాం. ఆది కాండం 23వ అధ్యాయం నుండి మీరు అందించిన శారా యొక్క మరణము, సమాధి మరి మార్పు చెందుట అన్నింటిని కూడా వివరించారు. మా ప్రభు మా శరీరాలకన్నిటికీ కొత్తగా మార్పు చెందించే భాగ్యం మేము చూస్తున్నాం. పశువులు, పక్షులు, విత్తనాలు అన్నింటిలో కూడా మార్పిస్తున్నారు కనుక మరి మానవుని మరణానికి శరీరం, కొత్త శరీరం మీరు ఇస్తారన్న విషయాన్ని విదాసులు మా ప్రియులు సత్యబాబు గారి ద్వారా అందించారు. అందరి మీ స్తోత్రములు. ఇకలు మరి ఊహించని రీతిగా మరి శారా మరణము, శారా యొక్క సమాధి, మరి కొత్త శరీరం ఇచ్చే విషయాలు కూడా ఆమె దినములు లెక్కించిన విషయాన్ని కూడా లెక్కించి అందించిన రీతిని కూడా మాకు అందించారు. మీ స్తోత్రము. మీరు చేసిన మహోపకార్యాన్ని బట్టి ఈ దినమంతా మిమ్మల్ని ఆరాధించే వారంగా, ఈ దినం మిమ్మల్ని కొనియాడు కీర్తించే వారంగా మేము ముందుకు సాగుతుండగా మా సంఘాల్లో ఘనత, మహిమ, ప్రభావములు పొందమని మా ప్రాణప్రేంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరలోకం మా పరమ తండ్రి.